शहर हैदराबाद के हुसैन सागर में गुज़िश्ता शब 2 कश्तियों में आग लगने के वाक़ये के बाद शहर का एक नौजवान लापता हो गया। उस नौजवान की शिनाख्त अजय के तौर पर की गई है। पीर की सुबह अजय कुमार के अरकान खानदान हुसैन सागर के पास पहुंचे और पुलिस हुक्काम को इतला दी कि वो गुज़िश्ता रात से लापता है। उन्होंने इसे तलाश करने के लिए सर्च ऑपरेशन की दरख्वास्त की। इस दरख्वास्त के बाद हुक्काम और पुलिस ने 2 बचाव टीमों के साथ झील में मुश्तरका सर्च ऑपरेशन शुरू किया। जरूरत पड़ने पर मजीद टीमें तैनात की जाएंगी। दस्तियाब मालूमात के मुताबिक अजय के साथ आने वाले दोस्त महफूज रहे। इतवार की रात हुसैन सागर में 2 कश्तियों में आग लग गई थी। यह आग मुबीना तौर पर नेकलेस रोड पर पीपल्स प्लाजा में मुनक्किद भारत माता महा आरती प्रोग्राम के एक हिस्से के तौर पर पटाखे फटने की वजह से लगी थी। इस हादसे के वक्त कश्तियों में 15 अफराद सवार थे। आग एक कश्ती से दूसरी कश्ती में फैल गई, जिससे दोनों कश्तियों को शदीद नुकसान पहुंचा। చేసిర్రట అయితే ఫస్ట్ నాకేం చెప్పలేదండి. ఏడికి పోతున్నా నేను చెప్పలేడు. అయితే బండి కావాలని అంటే మేము ఈసీఎల్ ఉంటే బండి కావాలి నేను బయటికి పోయేది ఉందనంటే మేము దబ్బున వచ్చినాం ఇద్దరం కలిసి. రాగానే వెళ్ళిండు అంతే. 8:30కేమో నేను ఫోన్ చేస్తే ట్యాంక్ బండ్ కాడున్నా వస్తా లేట్ అవుతుందని అన్నాడు. లేట్ అవుతుంది అంటే 10:30కు ఫోన్ చేసిన స్విచ్ ఆఫే వచ్చింది. 10:30, 11 గంటలకు, 1 గంటకు, 2:30కు తెలిసింది నాకు. వాళ్ళ ఫ్రెండ్స్ లో ఒక ఆయన ఫోన్ చేసిండు. ఫ్రెండ్స్ అన్నారు ఇట్లా బోట్ లో పోయారట, పేలిపోయిందంట 9కో 10కో అని అన్నారు. 9 గంటలకు, 10 గంటలకు. నాకు తెలియదు ఇక్కడికి వచ్చింది అసలే. అసలు మళ్ళా ఇట్లనే ఎంతసేపు రాత్రి 1 గంట 2 గంటల నుంచి ఉన్నాం మేము ఇక్కడ. ఇంకెంతసేపు దేవులాడిపిస్తే అసలు వచ్చిన వాళ్ళు లేరు, దేవులాడిపించిన వాళ్ళు లేరు. మరి ఎట్లా మరి మా పరిస్థితి ఏం కావాలి? ఇట్లనే కూర్చోవాలా? పిల్లగాడు మాకు ఎట్లా దొరకాలి? మేము ఎట్లా దేవులాడుకోవాలి? చెప్పాలి కదా మళ్ళీ అలా ఏదైనా. నాగారం ఉంటాను అంటే మా బాబు రాత్రి 7:30కి ఇంటి నుంచి వెళ్ళిండు. చెప్పలే ఇటు వస్తున్నాను కూడా చెప్పలే. తర్వాత 8:30కి వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తే ఇక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నా అని చెప్పిండు. సరే తప్పున వచ్చేసాయని చెప్పింది వాళ్ళ మమ్మీ. ఇంకా తర్వాత ఫోన్ చేస్తే ఫోను స్విచ్ ఆఫ్ వచ్చేసింది. ఏమైందని అర్థం కాదు. ఆమె ఫోన్ చేస్తాం, నేను ఇంట్లో అనుకుని రాత్రి 2:30కి అట్లా ఫోన్ చేసింది. మళ్ళీ నాకు చెప్తుంది ఇంకా ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది రాలేదని అంటే మేము వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళకి ఫోన్ చేసిన వాళ్ళ నుంచి వాళ్ళ ఇట్లా ఫోన్ నెంబర్ నుంచి చూసినాము. చూస్తే ఇక్కడ ఫైర్ యాక్సిడెంట్ అయిందని చెప్పారు. అంటే పడవలేదు. రాత్రి 2:30కి వచ్చినాము. వచ్చి చూస్తే పోలీస్ స్టేషన్ పోయినాము. వాళ్ళు ఏమన్నారంటే హాస్పిటల్ నుంచి మాకు లిస్ట్ పేరు లేదు వాళ్ళది, ఇక్కడ చూసాము ఇంకా దొరకలేదు, మళ్ళీ పొద్దుగాలు చూస్తామని చెప్పారు. ఇంతవరకు దొరకలేదు. వాళ్ళ ఫ్రెండ్స్ ఇద్దరు ఉన్నామాట ఎంబడి. వాళ్ళు చెప్పారు ఏమని బోట్లు 2:30కి అట్లా వచ్చాము. చెప్తే వాళ్ళు హాస్పిటల్ నుంచి పేర్లు రాలేదు మాకు, ఆయన పేరు లేదనలా అని చెప్పారు వాళ్ళు. చెప్పు. అదే మా బాబు తప్పిండండి రాత్రి ఇక్కడ వచ్చి. ఇంతవరకు అజయ్ ఇంతవరకు ప్రభుత్వం నుంచి ఏమి చర్యలు తీసుకోలేదు. ఏమి మంత్రి గారు మన కిషన్ రెడ్డి గారు ఇంతవరకు కూడా ఏం స్పందించలేదండి. దీని గురించి స్పందించాలని కోరుకుంటున్నాను.